కనుక దేవుడున్న ఈ స్థలంలోనికి వచ్చి దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రభు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటారు. యెహెజ్కేలు 48వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలనలో సిద్ధపరచబడే దేవాలయాన్ని గురించిన ప్రస్తావన ఇది. ప్రవచనాత్మకమైన సందేశం. బైబిల్లో కొన్ని సందర్భాల్లో ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఉండే స్థలాలు వ్రాయబడ్డాయి, ప్రస్తావించబడ్డాయి. ఒక 5 మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ డేనియల్ చాప్టర్ 2. దానియేలు గ్రంథం డేనియల్ చాప్టర్ 2 verse 28. దానియేలు 2:28. చాలు, ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. కనుక మొదట దేవుడు ఉండే స్థలము పరలోకం. గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. అంటే ఇది భూ సంబంధమైన వాడు కాదు, మనలాగా ఆలోచించేవాడు కాదు, మనలాంటి తలంపులు మనలాంటివి కాదు. ఆయన పరమందున్నవాడు. పరలోకానికి ఆయన్ని బట్టి అందం వచ్చి ఆయన ఎక్కడుంటే అదే పరలోకం. ఆయన భూమి మీద ఉంటే, దోణిలో ఉంటే, పశువుల తోటలో ఉంటే, ఒక ఇంట్లో ఉంటే, కొండ మీద ఉంటే, వృక్షమైన తోటలో ఉంటే, ఆయన ఎక్కడున్నా అదే పరలోకం. ఇప్పుడు ఆయన మనిషిని యొక్క హృదయంలో ఉండాలని కోరుతున్నాడు. ఆ మనిషి హృదయమే ఆయన పరలోకముగా చేయాలని కోరుతున్నాడు. అందుకే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత స్థలములో నివసించేవాడు. ఆయనను నలిగిన మనస్సు గలవారి హృదయంలో ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు. అది సామెతలో చెప్పబడితే, నా కుమారుడా, బ్రాకెట్లో, నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము. యేసుప్రభు వారికి హృదయం ఇవ్వాలని ప్రభు కోరుతున్నారు. ఇంకా ఎవరైనా యేసుప్రభుని అంగీకరించుకున్నా, పాపక్షమ మారు మనసు పొందకుండా ఉంటే, మళ్ళీ ఈ 10వ వార్షికోత్సవ సందర్భాన యేసుప్రభు పాపల రక్షకుడు, పాపల జీవితాన్ని మార్చి పరిశుద్ధపరిచి పరలోక వాసులుగా ఆయన చేస్తాడు. భూమి మీద ఉన్న మనల్ని పరలోకంలోకి తీసుకుని వెళ్ళేటప్పటికే పరలోకం ఉందన్న దేవుడు భూమి మీదకి వచ్చినాడు. అదే క్రిస్మస్. మీరు క్రిస్మస్ చేసుకొని ప్రభు పరలోకానికి రాండి, వద్దులే ప్రభు ఇక్కడే ఉంటామంటే ఏమని అర్థం? క్రిస్మస్ వద్దనే కదా అర్థం. క్రిస్మస్ ఉద్దేశం ఏంటంటే పరమందున్న దేవుడు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న మనుషులను పరలోకానికి తీసుకెళ్ళాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు మీలో చాలామంది గ్రామస్తులకు తెలుసు కదా, మీరు పెళ్ళి బర్త్డేకి పోయిన తర్వాత మీ అమ్మగారు నాన్నగారు వస్తే మీకు సంతోషమా లేదా? ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు. దొంగతాటికి బయటికి పోయి ఫోన్ చేసి ఉంటారు, అమ్మా నాయన కొంచెం పంపి, పండుగ దగ్గరకు వస్తే నీకన్నా పంపించుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారు లేకపోతే తమ్ముని పంపి, అన్నను పంపి, అక్కడిని పంపి, ఎవరినో ఒకరిని పంపింది. ఎందుకంటే నేను రావాలనుకుంటున్నాను. ఆమె నాన్నగారు అమ్మగారు ఎవరో ఒకళ్ళు వచ్చి నేను మళ్ళీ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఓ భూమి మీద ఉన్న ఈ ఊర్లో మారితేనే ఇంత సంతోషం ఉంటే, మరి భూమి మీద ఉన్న పరలోకానికి మారితే ఇంకెంత సంతోషం. అది మనతో పోలేవు. ఇక్కడంటే నువ్వు బయటికి వెళ్ళి మీ నాన్నగారికి అమ్మగారికి బయటికి ఫోన్ చేయొచ్చు. పరలోకానికి కూడా నేను ఇలాగ వస్తానంటే అది కుదరదు. దానికి ఒక పద్ధతి ఉంది, మార్గం ఉంది. అదేంటంటే పరలోకం నుండి దిగి వచ్చిన యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసుప్రభు వారు అందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళకిరీటం, ముఖం మీద ఉమ్మి, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో చేతుల్లో మేకులు, హేతు లేని గాయాలు ఎవరికి? నేను హేతుకముగా కొరడాలతో దున్నడం ఎవరి దేహాన్ని? నిర్దోషమైన, నిష్కల్మషమైన, నిందారహితమైన రక్తం ఎవరికి కొరకు? పాపలమైన మనకు. బైబిల్ చదివిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మనకి యేసుప్రభుని నమ్మండి, ఇంకెంతకాలం అలాగే ఉంటారు. వస్తున్నాం, కూర్చుంటున్నారు, వింటున్నారు, పోతున్నారు. క్రిస్మస్ వెంబడి క్రిస్మస్ జరుగుతుంది, తర్వాత ఈ వార్షికోత్సవం వెంబడి వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఇవన్నీ బాగానే ఉండొచ్చు ఒకవేళ యేసుప్రభు ఈరోజు వస్తే. లేదా ఈరోజే దేవుడు మనల్ని పిలిస్తే పైకి రాయమని ఎక్కడ ఉంటామో?
అది ప్రాముఖ్యం. ఏమో చచ్చిపోతాం, బయటికి తీసుకుని పోయి పాత పెట్టేసి వస్తారు, మట్టిలో మన్న కలిసిపోతుంది, దుమ్ములో ధూళి కలిసిపోతే గాలిలో గాలి కలిసిపోతుంది, గాలిలో గాలి కలిసిపోదు. బైబిల్లో రాయబడింది, దేవుడు తాను దయచేసిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరు. కనుక గాలిలో గాలి కలిసిపోయేది ఇది గాలి కాదు. అలాంటి గాలి అయితే ఇప్పుడు స్కూటర్లు, సైకిళ్ళు, బండ్లు బయట పోతున్నాయి, గాలి తక్కువ ఉండి ఎవరో చెప్తారు కదా, సార్ గాలి తక్కువ ఉండి కొట్టించుకోని అంటే గాలి కొట్టే దగ్గరికి వెళ్ళి గాలి కొట్టమంట. ఇప్పుడు మనం కూడా అలాంటి గాలిలో ఉంటే మనం కూడా గాలి కలిసిపోయినప్పుడు మీ తాతగారినో వాళ్ళు ఎవరో చనిపెట్టారు కదా, ఆ పాట దగ్గరికి తీసుకెళ్ళి గాలి పెట్టాడు, మా తాతగారికి గాలి పోయిందంటే పెడతాడా? మా అవ్వగారికి గాలి పెట్టింటే పెడతారా? నేనేం మీకు మెంటలా? చచ్చిపెట్టి గాలి అని పెట్టి ఇక్కడికి వస్తున్నామేంటి? ఇక్కడ కాదు, అక్కడ భూస్థాపన, అక్కడ తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి, ఇక్కడ గాలి పెట్టి. మరి గాలి ఏంటి కదా, గాలి ఎందుకు పెట్టట్లేదు అంటే ఏమని అర్థము? మనము బండ్లకు పెట్టుకునే అంటే సైకిల్కి, స్కూటర్లకి, కార్లకి పెట్టుకునే గాలి కాదు మనలో ఉండేది, దేవుని గాలి, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తుంది. రక్షణ పొందితే పరలోకం, యేసుని స్వీకరిస్తే పరలోకం. బైబిల్ సెలవిస్తుంది, యేసుని నిరాకరిస్తే పాతాళం, నరకం, అగ్నిగుండం, అగ్ని ఆరదో పొరుగు. ఇది తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యపడుతుంది? మనిషి జీవితం ఎంత తాత్కాలికమైనది కదా. మనం ఇట్లా ప్రాణం ఉంటే కూర్చుంటాం, ప్రాణం లేకపోతే ఏం చేస్తారు? మనల్ని కూర్చోబెడతారా, పడుకోబెడతారా? పడుకోబెడతారు. మారిపోతుంది, అప్పుడే డ్రెస్ మారుతుంది, పరిస్థితి మారుతుంది, మన స్థానం మారుతుంది, మన పేరు కూడా మారుతుంది. ఇప్పుడు దాకా పేరు చెప్పిన వాళ్ళు ఎవరో పేరు, బైబిల్ పేరు ఉందనుకో, ఎస్తేరు, హానా, అది ఇదని, అప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేస్తే ఎక్కడుందమ్మా అని అనరు. ఏమంటారు? శవం ఎక్కడ పెట్టారమ్మా, బాడీ ఎక్కడ పెట్టారమ్మా. మనందరూ చనిపోయిన తర్వాత ఒకటే పేరే, బతికినప్పుడు రకరకాల పేర్లు. బతికినప్పుడు అంతేం పేరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, యోహాను, అన్ని పేర్లు మస్తుగా ఉన్నాయి. అలాగే సిస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అవ్వ, ఆనోక్, తర్వాత హన్నా, రూతు, ఎస్తేరు, చాలా పేర్లు ఉన్నాయి. సచిన తర్వాత అందరికి ఒకటే ఒక పేరు. ఏం పేరు? శవం. ఈ పేరు తప్పించుకునేకి లేదు. యేసుప్రభు రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా ఈ పేరు వస్తుంది. యేసుప్రభు ఇప్పుడే వచ్చినాడు అనుకో, ఎంత బాగుంటుంది కదా. బాగుంటుందా? బాగుంటుందా? మీకు కష్టంగా ఉంటుంది, కానీ చాలా పనులు సర్దుకోవాలా, పొలాల పనులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఇవన్నీ అన్నీ సెట్ చేసుకోవాలా, పెళ్ళిళ్ళు చేయాలి, మనవడు అందరం చూడాలా, ఎత్తుకోవాలా, తిరగాల, ఉయ్యాల, ఊపాలా, ఇవన్నీ మీకు చాలా చాలా కోరికలు ఉంటాయేమో. యేసుప్రభు వస్తే యేసుమందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఎత్తబడతారు. యేసుప్రభుని నమ్ముకోకుండా మేము ఆడికి వెళ్ళాం, జోషానికి వెళ్ళాం, పనులు చేసినాము, బైబిల్ కూడా తీసుకెళ్ళాం, పాటలు పాడినాం అంటే కుదరదు. ఎత్తబడేది జరగదు. కనుక యేసుప్రభు నందు విశ్వాసం ఉంచండి. మరల ప్రాధేయపడి చేతులు జోడిని చెప్తున్నాం. ఏదో వచ్చి కూర్చొని అలాగే వెళ్ళిపోతే దేవుడికి ఇష్టం కాదు. ఒకవేళ మాకు ఇష్టమేమో, చాలామంది వచ్చినారు కదా అని, ప్రభుకి అలాగేమి ఉండదు. మారు మనసు పొందిన ఒక్క పాపి ఈరోజు ఖర్చు పెట్టిన లక్షల ఖర్చు, ఈరోజు కొరకు చేసిన ప్రార్థనలు, కన్నీరు, చెమట, ఇవన్నీ ఎవరు రక్షణ పొందకపోతే నిరుపయోగం. ఒక్క రక్షణ పొందితే అదే ఆ ఒక్క వ్యక్తిని వెందుకు కాకూడదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరణం ఎంత భయంకరమైనది నేను చెప్పకూడదు ఈరోజు, అని తప్పదు. ఉన్నదాకా చాలా బాగా చూస్తాం, చనిపోయిందని వెంటనే అన్నీ మార్చేస్తారు. ఇప్పుడు మీరు బంగారం పెట్టుకున్నారనుకోండి, గాజులు, వడ్డాణము, తర్వాత ఏంటి, పాపిడి బిళ్ళ, నల్లపూసల దండ అన్నీ పెట్టుకొని చనిపోతే, మా అమ్మగారు, మా అమ్మమ్మ ఇవన్నీ పెట్టుకొని చనిపోయిందిలే, అట్లే పోనీ సమాధికి అనేవాళ్ళు ఎవరు చేయొద్దండి. ఒకరు తెలియకుండా ఒకరు దొంగతనాన్ని తీసేసి ఉంటారు. ఒకరు పాపిడి బిళ్ళ, ఒకళ్ళు వడ్డాణము, ఒకళ్ళు నల్లపూసల దండ, ఒకళ్ళు అన్నీ తీసేసి ఎక్కడ పోయినాయి అన్నీ. మా అమ్మకి, అమ్మమ్మకి ఎవరు తీసేసినారు, నాయనమ్మకి ఎవరు తీస్తారు, ఎవరు మాకేం తెలుసమ్మా. ఎంతమంది వచ్చిపోతున్నారు. ఎందుకు కలుసుకున్నాం? మరి బతికున్నప్పుడు దగ్గర కూడా పోలేదే, అప్పుడు చేతకెళ్ళేదే.
నీకు బంగారం అవసరం వచ్చింది, మనిషి అవసరం రాలేదు. అంటే మనిషి ఎట్లొచ్చినాడో అట్లే పంపిస్తున్నాడు. ఇంక వేరే ఏది ఎక్స్ట్రా ఫిట్టింగ్లు లేవు. ఆ దినం ఎంత దుఃఖకరమైంది. నువ్వున్న పడక, నువ్వున్న అన్నీ మారిపోతాయి. తెల్ల బట్ట ఒకటి కప్పుతారు, నాసికారంధ్రంలోనికి దూది పెడతారు, చెవుల్లోకి పెడతారు, 2 చేతులు బొట్టన వేళ్ళు కడతారు, కాళ్ళ కింద బొట్టన వేళ్ళు కడతారు, తలకు వైపు కాళ్ళకు వైపు చేస్తున్నారు. ఏడుస్తుంటారు ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు బాధపడతారు, ముందెళ్ళేవాళ్ళు ముందెళ్తారు, వెనకెళ్ళేవాళ్ళు వెనక వస్తారు. ఇప్పుడు దాకా నువ్వు ఇంట్లో పడుకుంటే ఎరుగు పరుగు వచ్చి అమ్మా, నాన్న, అవ్వ, తాత లేయి అనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నిన్ను ఎవరు లేపేవాళ్ళు లేరు. అందరూ పడుకోబెట్టేవారు ఇళ్ళకి వాళ్ళు పోతారు. ఒక్కడే పడుకోవాలి. రాత్రి మగాళ్ళు లేదు, ఫ్రెండ్ పేరెంటల్కి లేదు, నీకు ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఏ కార్డు లేదు. కార్డు లేకుండా అలాగే పడుకోవాలి. అందరితో బైబిల్లో రాయబడింది, పురుగులు కమ్మగా వారిని తినివేయను. కమ్మగా అనే పదం ఈ దినాల్లో వారు పాతకాలంలో వాడేవాళ్ళు. ఏమ్మా అన్నం తిన్నారంటే తిన్నాము. ఏమేమి తిన్నారంటే చింతకాయ పచ్చడి, సంగడి తిన్నాము. ఎట్లా కమ్మ ఉంది. ఇప్పుడు ఏం తిన్నారు? బిర్యానీ తిన్నారు. ఎట్లా బాగుంది. ఇప్పుడు బాగా వచ్చింది, కమ్మ అనేది పోయింది. ఇది నేను చెప్పే మాట కదా, బైబిల్లో రాశారు. మన శరీరము పురుగులకు కమ్మని ఆహారం అవుతుంది. అయితే యేసు ప్రభువుని విశ్వాసం వస్తే తిరిగి ప్రభు వచ్చినాడు మనం లేపడతాం. బైబిల్లో రాయబడింది, ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయన వెంట పెట్టుకొని మనతో పాటు తీసుకొని వెళ్ళుట కొరకై తిరిగి రాబోతున్నాడు. అలాంటి ప్రభు రాకడి కొరకు ఎదురు చూడండి. మీరు ఇక్కడ ఏం అనిపించట్లేదేమో కదా. ఇంటికి వెళ్ళిన వెంటనే మీ పనులు, మీ భాషలు, మీ ఇల్లు, మీ వాకళ్ళు ఇవన్నీ గుర్తొస్తాయి. మీ ఆయన, మీ ఆవిడ, మీ పిల్లలు, ఎరుగు పొరుగు అన్నీ మీకు గుర్తొస్తాయి. ఇవన్నీ ఓ దినాన్ని విడిచిపెట్టుకోవాలా. మీ ఆయనైనా మీ ఆవిడనైనా బంగారమైన వెండైన వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలో కెంపుల పచ్చల ఊరు ఇల్లు వాకిలి కారు ఏసీ అన్నీ విడిచిపెట్టాల్సిందే. ఏకాగ్ర దిక్కుమాలి లోకానికి వచ్చా, తల దిక్కు వైపు మనం వెళ్ళాలా. దానికి సిద్ధమా? ఏమైతే ఏమవుతుందిలే, ఎక్కడో ఇక్కడో అనుకోవద్దు. ఏమైతే అది కాదు. ఇప్పుడు నువ్వు ఊరు వెళ్ళాలనుకో, గిద్దలోకి వెళ్ళాలి, పొరమానికి వెళ్ళాలనుకో, బస్ దగ్గర నిలబడ్డావు, బస్సులో ఎక్కినావు, కండక్టర్ వచ్చినాడు, ఏమా ఏ ఊరు అంటే ఇప్పుడు అంతా మీకు ఫ్రీ కదా. అయినా మీరు ఆధార్ కార్డు ఏదో ఊరు చెప్పాలి కదా. ఏ ఊరికి వెళ్తున్నావమ్మా అంటే యాదో ఒకటి అంటే ఏమంటాడు కండక్టర్? ఏదో ఒకటి కాదమ్మా, నువ్వు వెళ్ళాల్సిన ఊరి పేరేంటి? ఏ ఊరికి ఇచ్చినా పోతానయ్యా టికెట్ ఏదో ఒకటి అంటే ఆయన మెంటల్ వచ్చింది. ఎవరు పక్కన అడుగుతారు, ముస్లిం ఎవరు తెలుసు? మాకు కూడా తెలియదంటే మీరు చెప్పకపోతే కండక్టర్ ఏం చేస్తాడు? ఏదో ఒక స్టాప్లో దింపేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండమ్మా, ఇది మెల్లకు పోతుంది, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వస్తుంది, దాంట్లో ఎక్కిరా అని చెప్తాడు. ఎందుకంటే తడుచుకుని నువ్వు బస్సు ఎక్కిన తర్వాత గమ్యస్థానం తెలియదు కదా. నువ్వు కడపకి వెళ్ళాలా, విజయవాడకి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, హైదరాబాద్కి వెళ్ళాలి, నీకు గమ్యస్థానం తెలియకుండా బస్సు ఎలాగే ఎక్కుతావు ఎక్కువగా. అలాగే నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు గమ్యస్థానం తెలియాలి కదా. గమ్యస్థానం మీ ఊరు కాదు, ఏకపల్లి కాదు. నీవి ఊరికి ఎలా వచ్చావు? చుట్టం చూపుగా సంతకు వచ్చినావు, ఒకవేళ ఆడబిడ్డ ఇచ్చినావు, కోడగా ఇచ్చినావేమో, ఈ ఊరికి కూతురుగా పుట్టినావేమో, కొడుకుగా పుట్టినావేమో, ఎలాగ పుట్టినావేమో, అదంతా అనవసరం. సంతకు వచ్చినావు అంతే. తిరిగి వద్దినాను వెళ్ళాలా. ఎక్కడికి వెళ్తున్నావు? గమ్యం లేకుండా ఎలాగ జీవిస్తావు? ఎంతకాలం జీవిస్తావు? ఎన్ని రోజులు జీవిస్తావు? ఏసే గమ్యం, పరలోకమే గమ్యం. ప్రభుతో ఉండడమే ప్రభు మనం ప్రేమించి భూమికి పంపించిన కనుక యేసు అంగీకరించడానికి నేను లక్ష్య పెట్టద్దు. యేసు ప్రభు మనందరి కొరకు
సెలవులో చనిపోయి రక్తం కాచి సమాజ చేయబడి తిరిగి లేపాడు. చేయవలసిన సామాన్యం యేసు ప్రభువా, నేను పాపని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రాయి. యేసు ప్రభు నీ పాపాలు క్షమించి నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు నిజమైన క్రిస్మస్ నీకు ఈరోజే. 25 ఎదురు చూడాల్సిన పని లేదు. 25 తర్వాత క్రిస్మస్ పోయిందని అనుకోవాల్సిన పని లేదు. యేసు నీ హృదయంలో ఉంటే ప్రతిరోజు నీ క్రిస్మసే. ఎందుకంటే యేసు ప్రభు లేకపోతే క్రిస్మస్ లేదు. యేసు హృదయంలో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు ఆశీర్వాదం, ప్రతిరోజు పరలోక రాజ్యమే. అందుకే యెహోవా ఉండు స్థలం, దేవుడు పరలోకమందున్నాడు. చూడండి, మీరు మామూలు ఊహించుకోండి, భార్య భర్తలు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారనుకోండి. ఇప్పుడు కొంతకాలం అయినా కూడా వాళ్ళకి పిల్లలు కాలేదనుకోండి. బాగుంది, మన ఇద్దరమే ఉన్నాము, పిల్లలు కాకపోయినా మంచిది అయిందని తల్లిదండ్రులు ఎవరన్నా సేవిస్తారు? ఉన్నారా? ఎవరు అనుకోరు అలాగా. ఎంత పేదవాళ్ళైనా, ఎంత కష్టం చేసి పిల్లలు పోషించలేని వాళ్ళైనా ఏం కావాలనుకుంటారు? పిల్లలు ఉండాలని అనుకుంటారు. మరి పరలోకపు దేవుడు ఒకడే ఈ భూమి మీదకి వచ్చి నేను ఒకడే పరలోకంలో ఉంటా, నాకు అక్కడ దేవతలు ఉన్నారు, మీ అందరితో నాకేం పని ఉందని వెళ్ళండు. మీరు 9 నెలలు మోసి కన్నా తల్లిదండ్రులకే పిల్లలంటే అంత మమకారం ఉంటే, మనందరి కొరకే శిలువ మీదకి వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించి రక్తము కార్చి చనిపోయిన యేసుకు మనమంటే ఎంత మమకారం ఉండాలి? మరి మనం లేకుండా ఆయన ఎలా ఉంటాడు పరలోక రాజ్యంలో? దేవదూతలు ఆయనకి సంతోషం కాదు, ఆయన పరిచారకులు దేవదూతలు, వాళ్ళ కుమారులు. మనమైతే దైవికమైన రక్తం ద్వారా కడగబడిన కుమారులము, కుమార్తె. కనుక దేవుడు మన అందరినీ అక్కడికి తీసుకుని వెళ్ళాలని కోరుతాం. ఎంతమంది ఉంటే ఆయనకి అంత సంతోషం. ఇప్పుడు చూడండి, పండగకి అక్కడ పెళ్ళైన పిల్లలు కూడా తల్లిదండ్రులు పిలుస్తారు లేదా? మీకు పెళ్ళైనా కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంటికి పిలుస్తారా లేదా? పుట్టింటికి పిలుస్తారా? నేను యూనివర్సిటీలో ఉంటా, మా దగ్గర ఒక మేడం ఉంటుంది. ఆమె 45 ఏళ్ళు అట్లుంటేమో. ఆమె కూడా క్రైస్తవురాలే. ఎప్పుడో వచ్చితే నేను అడిగిన, ఏం మేము పండుగకి ఎక్కడికి పోతున్నారని. నరకానికి పోతున్నాను సార్ అని. ఏ పండుగకి నరకానికి పోతున్నారంటే క్రిస్మస్కి నరకానికి పోతున్నాను అని. మరి జనవరి 1కి ఎక్కడికి పోతున్నారంటే పరలోకానికి పోతున్నాను అనింది. నాకు ఇది చాలా వింతగా ఉంది. నేను అడిగినాను, మ్యామ్ క్రిస్మస్కి నరకానికి పోతున్నారంటే అర్థం ఏముందంటే, అదే సార్ అత్తగారింటికి పోతున్నాను అని. జనవరి 1కి ఎక్కడికి వెళ్తున్నారు మేడం అంటే పరలోకానికి పోతున్నానంటే, అదే సార్ పరలోకం అంటే మా అమ్మగారింటికి వెళ్తున్నాను అని. వాళ్ళ అమ్మగారిలో సామాన్యంగా ఉండొచ్చు, అంత కరెంట్ లేకపోవచ్చు, అవసరమైన ఏసీ లేకపోవచ్చు, సదుపాయాలనే లేకపోవచ్చు, కానీ నీకు పుట్టినలాంటి ఏంటి? మమకారం. మీ అత్తగారింట్లో అన్నీ ఉండొచ్చు, పైనుండి కింద దాకా ఇలాగ బటన్ నొక్కితేనే సర్వర్లు రావచ్చు, సాయం చేసేవాళ్ళు రావచ్చు, నువ్వు ఊడ్చుకోకుండా వ్యాక్యూమ్ క్లీనర్ ఉండొచ్చు, బట్టలు ఉతుక్కుండా వాషింగ్ మిషన్ ఉండొచ్చు, పాత్రలు తోమకుండా డిష్ వాష్ ఉండొచ్చు, నీకు సాయం చేసేవాళ్ళు అందరూ ఉండొచ్చు. కానీ నీకు ఎక్కడ ఉండాలనిపిస్తుంది? చెప్పండి, మీరేం చెప్పనట్లు అమాయకంగా ఉండొద్దు. ఎక్కడ ఉండాలనిపిస్తుంది మీకు? ఎందుకని? అక్కడ నువ్వే నీళ్ళు తెచ్చుకోవాలా, లేకపోతే ఎవరో ఒకరు నీళ్ళు తీసుకురావాలా, కట్టెలు పెట్టునే వంట చేసుకోవాలా, పేదలుగానే ఉంటారు, సామాన్యంగా ఉంటారు. కానీ ఎక్కడ ఉండాలనిపిస్తుంది మీకు? పుట్టినీళ్ళలో పరలోకంలో ఉండాలనిపిస్తుంది. నరకంలో ఉండాలని ఎవరు అంటే వేరేగా అనుకోవద్దండి. ఎవరైనా అత్తగారు ఉంటే మీకు సరదాగా చెప్తున్నా. మన పుట్టిన లేదు మరి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. యానివర్సరీ సందర్భాన మన పుట్టిన లేదు. బైబిల్లో రాయబడింది, మీరు పరలోకపు పౌరులై ఉన్నారు. కనుక మనం ఇక్కడికి వచ్చినాం అంతే. మళ్ళీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి? పుట్టినింటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తా పోయి ఆడపడుచులు ఎవరన్నట్టు చేయొద్దండి. ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు. ఎంత సంతోషమో. రేపు పుట్టినింటికి పోవాలంటే రాత్రి నిద్ర పట్టదు. ఏ డ్రెస్ సర్దుకోవాలా, ఏ బ్యాగ్ తీసుకెళ్ళాలా, ఏ చెప్పులు వేసుకెళ్ళాలా, ఏం తీసుకెళ్ళాలని ఎంత రాత్రి నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ ఉంటారు కదా. భర్తకి ఫుల్గా నిద్రపోతుంటాడు, ఎందుకంటే పీడ విరగడైపోయింది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు, దయ్యం పోతే అనిపిట్టు కదా.
ఇక ఉదయం నిద్ర పట్టకుండా భర్త లేచి ఏమ్మా రాత్రి నిద్రపడి ఒక రకంగా ఉందండి నాకు. మళ్ళీ అక్కడ కవరేజ్ మిమ్మల్ని వదిలిపోవాలంటే 5G కవరేజ్ ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తుంటారు. మళ్ళీ కవరేజ్ ఇకపోతే ఎట్లా, మళ్ళీ ఆయన ఫీల్ అవుతుంటామా నన్ను వదిలేసి పోవాలనుకుంటే పో, అక్కడే ఉండిపో, అది మళ్ళీ సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలని. ఎంత తెలివైన వాళ్ళమ్మా మీరు. దేవుడు ఎంత తెలివి పెట్టినాడు మీకు. 3 కేజీల కింద తెలివి ఉంటే ఇంకెక్కువ ఉంటే ఇంకెంత తెలివి ఉంటుంది కదా. ఇంకా పుట్టింటికి ఎంత సంబరంగా పోతుంటారో. అదే భర్త చెప్పినాడు అనుకో, ఎక్కడో వేరే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళ పుట్టిల్లు ఇదే ఏకెప్పాడు అనుకో, మా ఊరు వెళ్ళాలి అమ్మాయి క్రిస్మస్కే అని చెప్పాడు అనుకో. చెప్పిన రోజు నుండి ఇది ఎంతో దిగులు. ఏం దిగులు పడు బాగా కడుపును. ఆ రోజు నుండి కడుపు నొప్పి ఎట్లా స్టార్ట్ అయింది? మిగతా రోజులంతా బాగుంది కదా. అన్నీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. ఇంకా పుట్టినింటికి వెళ్ళిన తర్వాత ఎంత సంతోషంతో అక్కడి నుండి వచ్చేటప్పుడు నవ్వుతా వచ్చేవాళ్ళు ఎంతమంది చేతండి. అత్తగారింటికి ఎట్లా వస్తారు మరి? ఏడుస్తా వస్తారు. ఇరుగురికి అమ్మలక్కలు వచ్చి ఇంకా ఏడుస్తా పోతున్నావేంటమ్మా, నీకు కొడుకుని కన్నావు కూతుర్ని కన్నావు, అలాంటి వచ్చే వయసు వచ్చింది, పుట్టినింటికి వచ్చి ఇంకా ఏడుస్తా పోతున్నావు అంటే ఇంకా ఎక్కువ ఏడుపు. అక్కడ ఉన్న గోంగూర, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు, ఆ కాయలు, ఈ కాయలు అన్నీ తీసుకుని ఎవరో బ్యాగులు పట్టుకుని ఏడుస్తుంటే ఇవన్నీ ఎందుకు తీరు? మనసు ఇక్కడ పోబుద్దిగా. ఇవన్నీ భౌతికంగా నువ్వు ఆలోచిస్తున్నావు. పరలోక రాజ్యం నీకు వద్దా? దేవుడితో ఉండేది వద్దా? అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, కన్నీరు లేదు, కృంగుదల లేదు, అవమానం లేదు, కష్టపడి పని చేయాల్సిన పని లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, పాపము లేదు అక్కడ. ఇంకా చెప్పనా, మెడికల్ షాపులు లేవు, హాస్పిటల్స్ లేవు, రోగము లేదు, కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పని లేదు, మహిమ దేహం మనం కలిగి ఉంటాం. ఇంకా బైబిల్లో రాయబడింది అక్కడ మరణం లేదు, సమాధులు ఉండవు అక్కడ. ఆ ప్రభుతో పాటు నిత్య రాజ్యంలో సదాకాలం ఉంటాం. ఈ ప్రభుత్వం కావాలా వద్దా? కావాలంటే రక్షణ పొందాలి కదా. అంటే యేసుప్రభు అంగీకరించాలి కదా. యేసుప్రభు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు యేసుప్రభు హృదయంలోకి వస్తే జీవితం మార్చబడుతుంది. అంటే ఎలాగ మార్చబడినట్లు నీకు ఎట్లా తేడా తెలుస్తుంది అంటే, ఇంటికి ముందు మందిరం అంటే నీకు ఇష్టం ఉండదు, ఇప్పుడు ఇష్టం వస్తుంది. ఇంటి ముందు వాక్యం చదవాలంటే ఇష్టం ఉండదు, ఇప్పుడు ఇష్టం వస్తుంది. ఇంటి ముందు ప్రార్థన చేయాలంటే ఇష్టం ఉండదు, ఇప్పుడు ఇష్టం వస్తుంది. ఇంతకుముందు యేసుప్రభుని గురించి ఇతరులకు చెప్పాలంటే ఉండదు, నా ఇష్టం ఉండదు, ఇప్పుడు ఇష్టం వస్తుంది. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం మన హృదయంతరంగంలో నుండి దేవుడు బయటకు తీసుకొని వస్తుంది. నిద్ర పట్టదు రక్షణ పొందితే నీకు. ఎందుకని ఆ సంతోషం అట్లా పొంగి పొర్లుతుంది. ఇంత సంతోషం ఉందా యేసుప్రభుని అంగీకరిస్తే? ఇంత నెమ్మదా, ఇంత సమాధానమా, ఇంత ఆనందమా, ఇంత దీర్ఘశాంతం, ఇంత దయాళత్వమా? ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ప్రభుని గురించి ఎప్పుడు తెలుసుకోవాలనే గొప్ప సంతోషంతో ఉంటాం. యేసు నువ్వు అంగీకరించాలంటే ఇదే మంచిత. అద కోరు. ఒక కజ్జపు ముగిస్తారు, టైం అయిపోయింది, సరేనా? ఊరిలో భార్య భర్తలు ఇద్దరూ ఉన్నారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఒక కొడుకునిచ్చి, వాడు కొడుకు చదువుకుంటూ ఉన్నాడు.